హలో అండి, ఇక మన ఛానల్లో బిగ్ బాస్ ముచ్చట్లయితే రాబోతున్నాయి. ఇక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎన్ని రోజులు బోర్ కొట్టిన మీ అందరికీ ఇక బిగ్ బాస్ ముచ్చట్లతోటైతే మేము ముందుకు రాబోతున్నాను అనమాట. ఇక బిగ్ బాస్ 9 ముచ్చట్లకైతే వెళ్దాం. మరి ఇక బిగ్ బాస్ గురించి అయితే మనకి అందరికీ తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఆ బిగ్ బాస్ చూద్దామా అని చెప్పేసి ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అందరము. ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, గొడవలు కానీ, కొట్టుకోవటం కానీ చాలా ఎంటర్టైన్గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ టైం అవుతుందా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీ అందరి కోసము బిగ్ బాస్ ముచ్చట్లయితే తీసుకొచ్చాను. అదేనండి బిగ్ బాస్ 9 ముచ్చట్లు అనమాట. మెయిన్గా మీ అందరికీ సంతోషాన్ని ఇచ్చే ముచ్చట ఏంటో తెలుసా? అదేనండి బిగ్ బాస్ మనందరికి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తున్నాడు అనమాట. ఆ రిటర్న్ గిఫ్ట్ని పొందేది ఎవరు, మరి ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకొని హౌస్లోకి రాబోయేది ఎవరనేది మనం త్వరలో తెలుసుకుందాం. ఇక ఇంతకీ బిగ్ బాస్ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మనం ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తాం కదా, వెళ్ళి చక్కగా ఫంక్షన్ చూసి ఒక ముద్ద భోజనం చేసి కట్న వేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ అనేది పట్టుకొని వస్తాము. అది కొంతమంది ఇస్తే మనం తీసుకొని వస్తాము కొన్ని ఫంక్షన్లో. కానీ బిగ్ బాస్ అలా కాదనమాట. మన అందరి కోసము బిగ్ బాస్ రిటర్న్ గిఫ్ట్ని అయితే పంపిస్తున్నాడు. మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎవరెవరికైతే కార్డులు పంపిస్తారో వాళ్ళు మాత్రమే వెళ్తారు. కానీ బిగ్ బాస్ అలా కాదు. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఏ స్టేట్లోనైనా సరే బిగ్ బాస్ అయితే ఒక ఆఫర్ని ఇచ్చాడు. మన అందరి కోసం మీకోసం నేను రిటర్న్ గిఫ్ట్ పంపిస్తున్నాను. ఇప్పటిదాకా నన్ను ఎంతగానో ఆసక్తిగా ఆదరించిన మీరు కోసము నేనైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అయితే మనందరికీ ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఇచ్చాడు. మరి మనం ఆ రిటర్న్ గిఫ్ట్ని ఎలా తీసుకోవాలి? అందరికీ సాధ్యం కాదండోయ్. ఆ రిటర్న్ గిఫ్ట్ని తీసుకోవాలని అంటే మనం బిగ్ బాస్కి ముందుగా రిటర్న్గా ఒక వీడియోని అనేది పంపాలన్నమాట. ఆ వీడియో పంపిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళ టీం అనేది ఆ వీడియో సెలెక్ట్ చేస్తారనమాట. ఆ వీడియో నచ్చితే బిగ్ బాస్ ఎవరికైతే రిటర్న్ గిఫ్ట్ పంపిస్తారో వాళ్ళు హౌస్లోకి వెళ్తారనమాట. ఇక ఆలస్యం ఎందుకు? మరి బిగ్ బాస్కి వెళ్ళాలి అన్న ఆసక్తి ఎవరికున్నా సరే ముందుగా మీ దగ్గర ఉన్న ఏ ఫోన్ అయినా సరే వీడియో వస్తే చాలండి. మళ్ళీ వీడియోలు తీయటం కోసం అని చెప్పేసి ఐఫోన్లు అని చెప్పేసి కొత్త ఫోన్లు కొని డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీ ఫోన్లో వీడియో ఎంత క్లారిటీగా వస్తుందో అదే క్లారిటీతో మీ ఫోన్లో ఒక వీడియోని తీసి బిగ్ బాస్కి పంపించండి, సరిపోతుంది. దానికోసం మనం ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరేంటి, మీరు చేసే పనులేంటి, మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అనేది మీరు రియల్గా ఎలా ఉంటారు ఏంటి అనేది మాత్రమే మీరు ఆ వీడియోలో చూపించి బిగ్ బాస్కి పెట్టండి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది బిగ్ బాస్ ఈసారి రిటర్న్ గిఫ్ట్లో పెట్టాడు కాబట్టి అసలు కామన్ మ్యాన్ ఎలా ఉంటారు బయట అనేదే మీరు చూపించండి. మీరు ఎలా ఉంటారు ఏంటనేది, మీరు ఎలా మాట్లాడతారు ఏంటనేది, మీ అలవాట్లు ఏంటి, మీరు చేసే పనులు ఏంటి, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నారు, మీ మోటివ్ ఏంటి అనేది బిగ్ బాస్కి తెలిసేటట్టు ఒక వీడియో రూపంలో పంపించండి, సరిపోతుంది. దానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో అలాగే వీడియో తీసి పంపించండి. ఆ వీడియో కాక బిగ్ బాస్కి నచ్చిందంటే మీకు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసినట్టే, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయినట్టే. మరి ఆలస్యం ఎందుకు? మరి బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే త్వరగా వీడియో తీసి పంపండి. దీనికోసం సెలబ్రిటీలో లేదా యూట్యూబర్స్, యాక్టింగ్ తెలిసిన వాళ్ళు లేదా యాక్టింగ్ నేర్చుకొని వీడియో పంపాలా అనే ఆలోచన లాంటి ఏం అవసరం లేదండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా, మీరు యాక్టర్స్ అయినా కాకపోయినా, మీకు యాక్టింగ్ వచ్చినా రాకపోయినా, మీరు ఒక కామన్ మ్యాన్, మీరు ఒక వ్యవసాయం చేస్తున్నారు, ఒక కూలి పని చేస్తున్నారు, ఒక ఆటో నడుపుతున్నారు లేదా రిక్షా నడుపుతున్నారు, ఏ పని అయినా సరే మీరు చేసే పని ఆ వీడియోలో కనిపించి ఉంటే సరిపోతుంది. మీరేంటి, మీరు పని ఏంటి అనేది బిగ్ బాస్కి వీడియో రూపంలో చెప్పండి. బిగ్ బాస్ కామన్ మ్యాన్ల ఎంట్రీని ఒక సెలబ్రిటీ అయి ఉండాలని అయితే బిగ్ బాస్ అనుకోవట్లేదు. మీ భాష ఏంటి, మీ వ్యక్తిత్వం ఏంటి, మీరు ఎలా ఉంటారు ఏంటనేది బిగ్ బాస్కి తెలియపరిస్తే సరిపోతుందన్నమాట. ఇక మీ వీడియో కాక బిగ్ బాస్కి నచ్చింది అనుకోండి, వెంటనే మీకు బిగ్ బాస్ నుంచి రిటర్న్ గిఫ్ట్ అయితే వస్తుంది. మీరు హౌస్లోకి వెళ్తారు, వెళ్ళిన మిమ్మల్ని అయితే మేము చూస్తుంటాం అన్నమాట. ఇది ఈసారి బిగ్ బాస్ 9లో రాబోతున్న కొత్త ముచ్చట. మరి ఈ ముచ్చట అందరికీ నచ్చుతుంది కదా. బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆసక్తి ఉన్న ఎవరైనా సరే, ఏ కామన్ మ్యాన్ అయినా సరే, ఏ పని చేస్తున్నా సరే మీరు వీడియో అనేది పెట్టండి. బిగ్ బాస్ అవకాశాన్ని గెలుచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అంతేకాదు ఫస్ట్ సీజన్ నుంచి లాస్ట్ సీజన్ వరకు 2-3 సీజన్లు బిగ్ బాస్కి ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చినా, ఎక్కువ రేటింగ్లు వచ్చినా కానీ గత 2-3 సీజన్లలో అయితే చాలా డల్గా అనిపించింది. రెమ్యునరేషన్ వచ్చినా సరే రేటింగ్ పరంగా అయితే బిగ్ బాస్ కొంచెం డౌన్లో ఉన్నట్టయితే
తెలిసింది. కాబట్టి బిగ్ బాస్ మాత్రమే ఈసారి అలాంటి సిచ్యువేషన్లు ఏమీ రాకుండా కొన్ని కొత్త మార్పులు తీసుకొస్తున్నాడు అండి. హౌస్లోకి వెళ్ళాలనుకుంటే ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. బిగ్ బాస్ ఈసారి కొన్ని కొత్త మార్పులు అనేది చేయబోతున్నాడు. కానీ ఆ మార్పులు ఏం చేయబోతున్నాడు అనే విషయం మాత్రం తెలియదన్నమాట. అంతేకాదు బిగ్ బాస్ అసలు కామన్ మ్యాన్ ఎంట్రీని ఎంతమంది తీసుకుంటాడు అనే విషయం కూడా తెలియదన్నమాట. మరి చూడాలి, ఈసారి సెలబ్రిటీలు సగం కామన్ మ్యాన్లు సగం తీసుకుంటాడా, అసలు ఏ కేటగిరీ నుంచి తీసుకుంటాడో బిగ్ బాస్ తెలియదు. కాబట్టి మీ చేతుల్లో టచ్ ఫోన్ ఉంటే వీడియో మీ ఫోన్లో వస్తే వెంటనే మీరు బిగ్ బాస్కి వెళ్ళి ఆసక్తి ఉంటే మాత్రము వీడియో తీసి పంపించండి. అది ఆషాఢం సేలాగే నెల మొత్తం నడవట్లేదండి ఈ ఆఫరు. ఈ నెల 8 వరకే లాస్ట్ అనమాట. ఓకేనా, మీకు గుర్తుంది కదా, ఈ నెల 8 వరకు మీరు బిగ్ బాస్కి వీడియో పంపాలి అనుకుంటే పంపించండి. బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యారనుకోండి మీ లక్ అనమాట. చూడాలి మరి ఈసారి కామన్ మ్యాన్లు ఎంతమంది వస్తారు, బిగ్ బాస్ రిటర్న్ గుర్తుని కొట్టి హౌస్లోకి ఎంతమంది ఎంట్రీ ఇస్తారనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ ముచ్చట మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇకపై బిగ్ బాస్ 9 అప్డేట్స్ ముచ్చట్లు మీకు తెలవాలి అని అంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త ముచ్చటతో కలుసుకుందాం. బాయ్.